కల్వకుంట్ల కవిత గారు తన నాన్నకు లెటర్ రాస్తారు. నానా ఎక్సెట్రా ఎక్సెట్రా తన రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి. సడన్ గా ఆ లెటర్ లీక్ అవుతుంది. ఆ లెటర్ లీక్ కాగానే కల్వకుంట్ల కవిత గారు మన కోపం వస్తుంది. అట్లా నేను పర్సనల్ లెటర్ రాసుకున్న మా నాన్నకు అది బయట ఎవరు పెట్టింది, ఎవరి చేతికి ఇలా బీఆర్ఎస్ వెళ్ళిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తానంటే నేను జైలు ఉన్నప్పుడు కూడా వద్దన్నా అన్నమాట. ఇలా ఎగ్జాక్ట్లీ సీఎం రమేష్ గారు కూడా గదే మాట మాట్లాడారు. అయితే కల్వకుంట్ల కవిత గారు అండ్ సీఎం రమేష్ గారి దగ్గరికి ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక డాట్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాడా ఇయ్యడా కేసీఆర్ అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఒక గంభీరమైన ఆరోపణ వచ్చింది. ఏందనంటే కవిత గారు కూడా ఖార్గే గారికి ఫోన్ చేసిండ్రు, వాళ్ళ నాన్నకు ఒక చిన్నపాటు ధమ్కీ అనిక ప్రయత్నం చేసిండ్రు అని ఒక గంభీరమైన ఆరోపణ వచ్చింది. దాన్ని ఆమె చాలా చాలా ఉగ్ర రూపంతో తిప్పికొట్టింది. అట్లెట్లా మీరు నన్ను బలాయం చేస్తామనంటే నేను చూసుకుంటా ఊకోలేనని కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడింది. మీరు ఈ డాట్స్ కనెక్ట్ చేయండి అంతే. నేను ఫస్ట్ పాయింట్ వీళ్ళిద్దరు మాటలను కనెక్ట్ చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత గారు ఖార్గే గారికి కూడా ఫోన్ చేశారు. మళ్ళీ కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ, ఖార్గే గారు మల్లికార్జున్ ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ. కనెక్షన్ చూడుది. వెనకటికి కాంగ్రెస్ వాళ్ళే, వెనకటికి టీడీపీ వాళ్ళే ఇలా కాంగ్రెస్ లో చాలా మంది చలామణి అవుతారు తెలంగాణలో.